ఇది కదా మనకు కావాల్సింది. ఇన్ని రోజులు ఎదురు చూస్తున్న ఆ ఫైర్ ఎపిసోడ్ అయితే వచ్చేసిందండి. నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను సాటర్డే ఎపిసోడ్ కోసం. ఈ ప్రోమో అయితే దద్దరిల్లిపోయిందనే చెప్పాలి. అబ్బాయి నవీన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడండి. ఈ వీక్ మొత్తం బిగ్ బాస్ని ఇష్టం వచ్చినట్టు తిడుతూ హేళన చేస్తూనే ఉన్నాడు. నాగార్జున సార్ అయితే ఫుల్ ఫైర్ అయ్యాడు ఈరోజు అభయ్ నవీన్ మీద. సింపుల్గా ఒకే మాట చెప్పాడు, రెడ్ కార్డ్ తీసుకొచ్చి నువ్వు బయటికి వెళ్ళిపో అని చెప్పనేసి. మరి నిజంగా ఎలిమినేషన్ జరిగిద్దా? జరిగితే హిస్టరీలోనే ఫస్ట్ టైం ఒక తెలుగు బిగ్ బాస్ హిస్టరీలో రెడ్ కార్డ్ ఇచ్చి బయటికి పంపడం ఇదే ఫస్ట్ టైం కావచ్చు. లేకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడండి. సో అన్ని పేపర్స్ మీద సైన్ చేసి అన్నిటికీ ఓకే అన్నాకే బిగ్ బాస్ హౌస్లోకి వస్తారండి. సో బిగ్ బాస్ 100 రకాల ట్విస్ట్లు 100 రకాల ప్లాన్లతో ముందుకు వస్తాడు. ఆయన ఎలా చెప్తే అలా ఆడాలి. లేకుంటే బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళావు నువ్వు, ప్రేక్షకులను సంపాదించాలి అది ఇది అన్నప్పుడు బిగ్ బాస్ టాస్క్స్ అనేది చాలా పెడతాడు. ఇష్టం వచ్చిన టాస్క్స్ అన్నీ పెడతాడు. అదన్నీ యాక్సెప్ట్ చేసి ఏది ఇచ్చినా ఆడేటట్టుగా ఉండాలి. ఇలా చేస్తే నాకు నచ్చదు, అలా చేస్తే నాకు నచ్చదు అంటే నువ్వు బిగ్ బాస్కి ఎందుకు వచ్చావు? సో నాగార్జున సార్ అయితే ఈరోజు చించేశారు. మామూలుగా చేయలేదు అసలు హోస్టింగ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్గా ఒక ఏదైనా కొన్ని తిట్లు తిట్టేసి వదిలేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ చాలా సీరియస్గా తీసుకున్నారండి. ఎందుకంటే ఫస్ట్ సీజన్లో శివబాలాజీ గారు చేసినప్పుడు ఆయనకి చిన్న వార్నింగ్ ఇచ్చి వదిలేశారు అప్పుడు హోస్ట్ చేసిన వాళ్ళు. బట్ ఈ సీజన్లో మాత్రం అది ఎంతవరకు టాలరేట్ చేసేలాగా కనబడలేదండి. నాగార్జున సారు దారుణంగా ఫైర్ అయ్యారు. అభయ్కి ఏం చేయాలో తెలియక సింపుల్గా మోకాల మీద కూర్చొని దండాలు పెట్టేశాడు నాగార్జున సార్కి. నన్ను క్షమించండి, ఇంకోసారి చెయ్యను అని చెప్పనేసి. అంత భయపడేవాడివి ఏదో పెద్ద తోపులాగా ఎందుకు బిల్డప్ ఇచ్చాడో నాకైతే అర్థం కాలేదండి. ఆయన్ని తిట్టేటప్పుడు ఏమవుతుంది, నార్మల్గా క్యాజువల్గా జోక్స్ వేస్తున్నా కదా అని చెప్పి అన్నాడు. బట్ సీరియస్గా అంత లెవెల్లోకి వెళ్తున్నప్పుడు అందరూ ఆయన్ని సజెస్ట్ చేశారు, అలా అనొద్దు, బిగ్ బాస్ని ఏదైనా అవ్వచ్చు, ఏదైనా ఫైర్ అవ్వచ్చు అంటే ఏముంది చూసుకుందాం, మనం బిగ్ బాస్ని తిట్టేస్తే మనం తోపు అయిపోతాం అని చెప్పి అన్నాడు. లాస్ట్లో ఎలాంటి దిక్కులేని స్థితిలో పడ్డాడు. రెడ్ కార్డ్ అయితే వచ్చింది ఫస్ట్ టైం హిస్టరీలో. సో ఈరోజు ఎపిసోడ్ కోసం నేనైతే ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను. మీరు ఎలా అనుకుంటున్నారో, ఇది కరెక్టా కాదా అనేది కామెంట్లో తెలపండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.